తెరాస మహాసభ కోసం సికింద్రాబాద్ బోయిన్పల్లి నుండి కార్పొరేటర్ ముద్దం నర్సింహ్ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 10 బస్సులలో 20 కార్లలో బయలుదేరుతున్నామని ఆయన వెల్లడించారు. తెరాస మహాసభ కోసం సికింద్రాబాద్ బోయిన్పల్లి నుండి కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు బయలుదేరి వెళ్లారు. సుమారు 10 బస్సులు 20 కార్లలో పెద్ద ఎత్తున మైనార్టీ మహిళలు ముందు వరుసలలో ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా ముద్దం మాట్లాడుతూ కేసీఆర్ పాలన సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలందరూ హర్షిస్తున్నారని ఆయన తెలిపారు. అందుకే ప్రజలు మతాలకు, కులాలకు, వర్గాలకు అతీతంగా స్వచ్ఛందంగా కదలి వస్తున్నారని ఆయన తెలిపారు. బహిరంగ సభకు 15 లక్షల మందికి అంచనా వేశాం, కానీ ఈ రోజు ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తే అది 30 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. బహిరంగ సభకు మా కుకుట్పల్లి నియోజకవర్గం నుంచి, అలాగే మా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నుంచి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా కేటీఆర్ గారు, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా కుకుట్పల్లి నుంచి ఒక 15,000 మంది దాకా కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. అలాగే బోయిన్పల్లి డివిజన్ నుంచి కూడా 15 బస్సుల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు, మైనార్టీ సోదరులు, పురుషులు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా కేసీఆర్ గారు అంటే రాష్ట్రంలో ఎనలేని పథకాలు పెట్టి పేద ప్రజల గురించి 3 సంవత్సరాల పట్టినే 60 ఏళ్ళు చేయని పార్టీల పని కూడా చేసి నిరూపించి ఈరోజు రైతుల విషయంలో కానీ, మైనార్టీ విషయంలో కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఏ పథకాలు, ఆ పథకాలు చెప్తామంటే కూడా మాకే యాలి అని పథకాలు ఇలా అడగకుండా ప్రజలకు ఇచ్చి అలా ప్రజల మెప్పు పొంది ఈరోజు 15 లక్షల సభ అనుకుంటున్నాం, కానీ దాదాపు 30 లక్షలు దాటుతట్టుంది. పేపర్లలో కానీ, టీవీలో కానీ అక్కడ అందరూ కూడా ప్రజలు ఇంతమంది పడతారా అనే దానికి కూడా పెద్ద సందేహం ఉంది. కాబట్టి దానికి సరైన నిర్ణయంతో బాగా కూడా అంతా ఏరియా ఇచ్చేస్తున్నారు. ఈ దాదాపుగా 30 లక్షల దాకా కూడా వస్తున్నాయి సభకు అంచనాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అందరూ కూడా సమయం పాటించి చక్కగా అందరం పోయి మీటింగ్ అటెండ్ చేసి అందరం కూడా ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని రావాలని కోరుతున్నాము. అలాగే దేశంలోనే మన ఇండియాలో ఒక నంబర్ 1 సీఎంగా పేరు తెచ్చుకున్న దాని ప్రకారం కూడా ఇలా మీటింగ్ కూడా ఒక చిన్న రాష్ట్రమైన కానీ 30 లక్షలతో ఇలా మీటింగ్ పెట్టి దేశంలో ఒక పెద్ద మీటింగ్గా కూడా ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక పేరు వస్తుందని చెప్పి భావించి మా ముఖ్యమంత్రి గారు నిండు 100 ఏళ్ళు ఉండి ఇంకా మా పేద ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేసి చాలా ముంగడమని చెప్పి కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారికి, మా కేటీఆర్ గారికి, అలాగే మా ఇక్కడంతా నాయకులు, మా టీఆర్ఎస్ నాయకులు, మా అధ్యక్షులు, మిగతా మా నరేంద్రన్న, కుతాడ్రమన్న, ఇంకా పేరు పేరు చాలా మంది, గణేష్ యాదవ్, మా వాసు, చాలా మంది పేరు పేరు అందరూ కూడా, ఎందుకంటే పెద్ద ఎత్తున కలిసి అందరం కూడా ఈరోజు బోయిన్పల్లిలో ఇంకొక పార్టీ కనుమేర చూపులో కూడా లేకుండా అందరం కూడా ఒకటే పార్టీ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా అందరం ఒకటే పార్టీ కేసీఆర్ సందేహ పత్రాలు చేస్తున్నారు. కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నాము. అలాగే మా ప్రజలు ఈరోజు ఎండ కూడా లెక్క చేయకుండా చిన్న పెద్ద అనకుండా మహిళలు, ముసలోళ్ళు అందరూ కూడా ఈరోజు మేము వస్తామన్నా చెప్పి పొద్దున్న నుంచి 8 గంటల సందంతా వెయిట్ చేస్తూ ఈరోజు ఆ బహిరంగ సభ బాగా విజయవంతం జరుగుతుంది. జయప్రదం చేసి కేసీఆర్ గారి ఇంకా చాలా బాగా ఎన్నో ఇచ్చేసరికి ఆశించు అవకాశం ఇచ్చిన మిత్ర సోదరులు కూడా అంతా, మీడియా సోదరులు కూడా అంతా వాస్తవాలన్నీ కూడా మంచి ఇంత పెద్ద మీటింగ్కు తరలివెళ్తున్న అంత సూచనలు మీడియా సోదరులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ